మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. పక్ష ఫలితాలు 16/2/2024 నుండి 29/2/2024 వరకు గల పక్ష ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతువు యొక్క సంచారము, మనకి మకర రాశిలో శుక్ర బుధ అలాగే కుజ గ్రహాల యొక్క సంచారం. బుధుడు మనకి ఫిబ్రవరి 20వ తేదీ నుండి మకరం నుండి కుంభరాశిలోకి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే కుంభరాశిలో రవి శని యొక్క గ్రహాల యొక్క కలయిక, అలాగే 20వ తేదీ నుండి కూడా బుధుడు అక్కడ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీనరాశిలో మనకి రాహు యొక్క సంచారము, చంద్రుడు యొక్క పక్ష ప్రారంభంలో మేషరాశిలో ఈయన యొక్క సంచారం మొదలయ్యి ఆయన ఈ యొక్క పక్షాంతానికి అంటే మనకి ఈ యొక్క 29వ తారీఖు కల్లా తులారాశిలోకి ఈయన ప్రవేశం అనేది అంటే ఆయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఈ నవగ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్థితి వీక్షణ యొక్క సంచారాన్ని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా వారికి యొక్క శుభాశుభ ఫలితాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి చూసుకున్నప్పుడు రాశాధిపతి వచ్చి బుధుడు. కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశి వారికి షష్టమ స్థానంలో ఈ యొక్క గురువు, ఈ యొక్క షష్టమ స్థానంలో ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారము, అలాగే రవి యొక్క సంచారము శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ పంచమ స్థానంలో కుజుడు ఉన్నా కూడా ద్వితీయాధిపతి అవ్వడం వల్ల ఈ సోదరుల వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది. వాళ్ళ పరంగా బంధువులు మిత్రుల ద్వారా కానీ స్నేహవర్గంలో కానీ లేకపోతే ఈ సోదరుల వర్గ సహాయ సహకారాలు మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంతవరకు మీకు వాళ్ళు అండదండగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి సలహాలు సూచనలు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో పంచమ స్థానంలో ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం వల్ల కాస్త ధనధాన్య వృద్ధి, సమయానికి భోజనం చేయడం, లేకపోతే ఏదైనా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే మీకు ఏదైతే ఇష్టమైన పనులు ఉన్నాయో ఇష్టమైన పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకోవడం, అందులో ఇక్కడ దాంతోపాటుగా ఈ యొక్క కుజుడు కూడా ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీకు ధనకారకంగా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క జన్మలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తోంది కాబట్టి కాస్త కొంచెం వైరాగ్య భావనలు, ఆధ్యాత్మిక పరంగా మీ యొక్క ప్రయాణాలు, ఆలోచనలు, గురుబోధకి ఎక్కువగా ఇష్టపడము, లేదా గురువుల యొక్క సందర్శన, క్షేత్ర సందర్శన ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకున్నప్పుడు వీళ్ళకి కాస్త చిన్న భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్ధలు అలాంటివి ఉన్నా కూడా అవి పెద్దగా ఏవి అంటే విడిపోయేంత తీవ్రతకి స్థాయికి అయితే మాత్రం ఏమీ పెద్దగా రావు. కాబట్టి మిగిలిన విషయాలు కొంత అనుకూలంగానే ఉండడం విద్యార్థులకు కావచ్చు, అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు, సదావకాశాలు రావడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు మీతో ఎవరైతే శత్రువులుగా భావించారో వాళ్ళందరూ కూడా మిత్రులు అవ్వడం అనేది జరుగుతుంది. ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ప్రభుత్వ పరంగా రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో మంచి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా గణపతి సహస్రనామం చదవడం అనేది అలవాటు చేసుకోవడం, లేదా వినడం ద్వారా కూడా
కొంత ఏవైతే విఘ్నాలు ఉంటాయో ఆ విఘ్నాలు తొలగడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ పక్ష ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి, ఒక్క రాశి వారికి, ఒక్కొక్కరికి ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, అలాగే వీళ్ళ యొక్క మానసిక స్థితిగతులు కావచ్చు, లేకపోతే ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వ్యాపారంలో జీవిత భాగస్వామ్యం, అలాగే భాగస్వామి వ్యాపారము, ఇలా మనం వీటి అన్నిటి గురించి కూడా మనం చర్చించుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ 15 రోజులు అంటే ఈ పక్ష ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమయాన్ని అంటే ఈ 15 రోజుల సమయంలో కూడా ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఏవైనా కొత్తగా పనులు చేపట్టాలి అంటే కొత్తగా ఏదైనా ఒక జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవాలి, అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, అంటే దైనందిక జీవితంలో కాకుండా ప్రత్యేకంగా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నప్పుడు ఈ యొక్క గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క పక్ష ఫలితాలు ఉన్నాయో ఇవి కేవలం గోచార ఫలితాలను మాత్రమే చెప్తుంది, అంటే ప్రజెంట్ ఎలా ఉన్నదని మాత్రమే చెప్తుంది. అయితే మనకి జన్మజాతకం అనేది మనకి ఫ్యూచర్ని కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం కాబట్టి దాని యొక్క ఫలితం మంచైనా చెడైనా కూడా దాని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి ఉందనుకోండి, ఒకవేళ గోచారంలో బాగాలేకపోయినా కూడా మీ యొక్క జన్మజాతక ఫలితాలు శుభ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి మీకు శుభ ఫలితాలే, ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినా ఒక పని చేపట్టినా కూడా శుభ ఫలితాలే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తప్పనిసరిగా గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా అవసరం అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పక్ష ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక ఫలితాలను కూడా మీరు పరిశీలనలోకి తీసుకుని అప్పుడు మీ యొక్క ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.